డియర్ ఫ్రెండ్స్, ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. బంగ్లాదేశ్ యొక్క ఈ అడ్వైజర్ ఉన్నాడు చూసారా, మహమ్మద్ యూనస్. వీడు ఒకరోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేచాడు. మీకు వాళ్ళ పని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అటు చూడండి సార్ అని అన్నారు. చూశాడు. చూస్తే అటువైపు మీకు బోల్డ్ అన్ని వాహనాలు సరిహద్దుల వద్ద. మీకు ఈ వాహనాలు ఏమిటి అనేది అతనికి అర్థం కాలేదు. వెంటనే ఒక మిలిటరీ అధికారిని అడిగాడు, ఏమండి అక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే, అవి ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందు ఆ వాహనాలు, ఆ ఆయుధాలను భారత్ మనపై 1 గంట సేపు వాడితే ఇక్కడ ఈ బంగ్లాదేశ్ అనబడే దేశమే మీకు ఉండదు. ఇది వాస్తవం. రియాలిటీలోకి మీరు వచ్చారు అనుకోండి, ఇదే జరగవచ్చు. సో మహమ్మద్ యూనస్ తర్వాత స్టేట్మెంట్, నేను రాజీనామా చేసేస్తున్నాను. అయ్యో, ఇంకా మిలిటరీ తిరుగుబాటు ఉంది కదండి, అక్కడ వాళ్ళు రెడీ అవుతున్నారు కదా, సో బంగ్లాదేశ్లో మిలిటరీ తిరుగుబాటును అందరూ మాట్లాడుతున్నారు కదా, అంటే దానికి ముందే నేను రాజీనామా చేసేస్తున్నాను అని చెప్పి వాడు చెప్తున్నాడు. సో ఇప్పుడు వ్యవహారం ఎలా ఉంది అంటే, హిమంత బిశ్వా శర్మ, సో ఈయన అస్సాం యొక్క ముఖ్యమంత్రి. మీకు మోదీ గారి పర్మిషన్ తీసుకొని అతను ఎలాంటి బెదిరింపులు అంటే, భారత్ ఉత్తినే మాట్లాడదండి, మనము రియల్గా అనుకున్నాము ఈ యాక్షన్, ఈ మిలిటరీ యాక్షన్ ఉండాలి అన్నప్పుడు సర్వము సిద్ధము చేసుకొని అప్పుడు మాట్లాడతాం. మనం ఏదో ఒక టర్కీ లాగా లేదా ఈ పాకిస్తాన్ చైనా వాడిలా ఉండదు. సో మీకు హిమంత శర్మ క్లియర్గా చెప్తున్నాడు, నీ పొలిమేరలో అంటే నీ సరిహద్దుల్లో ఇవాళ మేము S-400 అలాగే బ్రహ్మోస్ మిజైల్ రెజిమెంట్ అంటే హసీమారా ఎయిర్ బేస్ వద్ద మన యొక్క హెవీ వెపన్స్ ఎలా ఉంటాయి అంటే S-400 ఉంటుంది, అలాగే బ్రహ్మోస్ యొక్క మిజైల్ రెజిమెంట్ ఉంటుంది, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, రఫేల్ యుద్ధ విమానాలు, సుఖాయ్ విమానాలు, అలాగే T-90 ట్యాంకులు, T-72 ట్యాంకులు. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ బార్డర్ ఎక్కడ పాకిస్తాన్ వద్ద కొన్ని పోస్టులను వాళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఎవరు? పాకిస్తాన్ సైనికులు. మీకు ఫస్ట్ తెల్ల జెండా చూపించారు, మనమైతే మన కాల్పులు ఆపలేదు, T-72 ట్యాంకులు అలా వెళుతూనే ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ పోస్టులను విడిచిపెట్టి పారిపోయారు. సో ఇప్పుడు మనకేంటి? కూలింగ్ పీరియడ్, వెయిటింగ్ పీరియడ్. మళ్ళీ వాడు వస్తాడా, మళ్ళీ మనము వాడి మీద దాడులు చేస్తామా? ఒకవేళ పారిపోయిన వాళ్ళు అటు నుంచి అటే POKలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ పోస్టులు అంతా కూడా ఇవాళ మన ఆధీనంలోకి ఉంటుంది. అంటే మనము ఇంటర్నేషనల్ బార్డర్ దాటి LOC దాటి పాకిస్తాన్ వాడి యొక్క పోస్టులను మనము స్వాధీనము చేసుకుంటున్నాం. లిటరల్గా ఇవాళ ఇండియన్ ఆర్మీ అక్కడ వెయిటింగ్లో ఉన్నారు. సో మరి ఇటువైపు అన్నారు అనుకోండి, 2 అతి ముఖ్యమైన విషయాలు. ఒకటి, లాల్ ముని హత్న అంటాం కదా, బంగ్లాదేశ్ యొక్క ఈ అడ్వైజర్ వెళ్ళి ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఎయిర్ బేస్ ఉందండి, మీరు వచ్చి ఇక్కడ నిర్మాణము చెయ్యండి అని చైనా వాడికి చెప్పాడు. సో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు అక్కడికి వచ్చి వెళ్ళారు. సరే, అయిపోయింది. ఈ టర్కీ వాడు ఉన్నాడు చూసారా, వాడు ఒక కొత్త బంగ్లాదేశ్ మ్యాప్ను విడుదల చూడండి. ఎవడిదో దేశం, చిన్న దేశం, వాడికి వీడు మ్యాప్ రాస్తున్నాడు. ఆ మ్యాపులో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలు, అలాగే సిలిగురి కారిడార్ అంటాం చూసారా, చికెన్స్ నెక్, ఇక్కడ మీకు కొన్ని కిలోమీటర్లు, వీటిని కలుపుకొని వాడు ఒక కొత్త మ్యాప్ విడుదల చేశాడు. దాంతో తిక్కరేగిన అస్సాం సీఎం మీకు హిమంత బిశ్వా శర్మ, నేను ఇప్పుడు తలుచుకుంటే అంటే మా భారత్ ఇప్పుడు తలుచుకుంటే ఏం చెయ్యగలము అని చెప్పి ఒక ప్రకటన. ఇందులో మీకు ఎక్కడ ముసుగులో గుద్దులాట లేవండి. ఒకప్పుడు అనుకోండి డిప్లొమాటిక్ నెగోసియేషన్స్, డిస్కషన్స్, మన వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళడం, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం, నథింగ్ అండి. ఆపరేషన్ సింధూరు తరువాత మన వైఖరిలో వచ్చిన మార్పు మీరు గమనించారు అనుకోండి, శత్రువులతో ఎటువంటి డిస్కషన్ లేదు.
మీకు దమ్ముంటే మా మిలిటరీతో మాట్లాడండి, మా త్రిశక్తి దళాలు అక్కడ రెడీగా ఉన్నారు. నువ్వు కొత్త ఎయిర్ బేస్ అంటున్నావు కదా, రమ్మను. చైనా వాడిని అక్కడికి వచ్చి నిర్మాణము చేపట్టమను, తరువాత చూడు. ఇది నేను ఎలా చెప్తున్నాడు అంటే, నువ్వు చికెన్స్ నెక్కని మాట్లాడుతున్నావు, సిలిగురి కారిడార్ అంటున్నావు. నీకు తెలుసో తెలియదో 2 చికెన్స్ నెక్ ఉన్నాయి. ఒకటి చిటగాంగ్ అనబడే రీజన్, చిటగాంగ్ పోర్ట్ అంటాం చూసారా. రెండవది రంగుపూర్ డివిజన్ అంటారు. సో ఇక్కడ 2 చికెన్ నెక్స్. సో ఈ కోడి మెడను మేము ఎలా విరుస్తాము అంటే, నువ్వు సిలిగురి కారిడార్ చికెన్స్ నెక్ అని అన్నావు కదా, ఫస్ట్ దెబ్బ ఈ రంగుపూర్ దగ్గర ఉండే 80 కిలోమీటర్ల ఈ చికెన్స్ నెక్కును మేము భారత్తో కలిపేసుకుంటాము. అంటే నువ్వు తోక ఆడించేవు అనుకో, ఈ భూభాగము యాజ్ ఇట్ ఈస్గా భారత్తో కలిసిపోతుంది. తరువాత నువ్వు మాట్లాడుతున్న చిటగాంగ్ పోర్ట్, ఈ చిటగాంగ్ పోర్ట్ అన్నప్పుడు ఏంటి, ఒక 30 కిలోమీటర్ల చికెన్స్ నెక్, ఇది కూడా భారత్తో కలిసిపోతుంది. దీనికోసము ఏం చెయ్యాలో ఇవాళ మేము హెవీ వెపన్స్, అంటే చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా, కాబట్టి మేమేం చేస్తున్నాము, ఈ 2వ చికెన్స్ నెక్ చిటగాంగ్ డివిజన్, దీని వద్ద మేము ఏకంగా మా S-400ని కూడా మోహరించి ఉంచాం. సో ఇప్పుడు ఇదే మహమ్మద్ యూనస్ ఆలోచిస్తున్నాడు, ఇంత చిన్న దేశము ఇంతంత పెద్ద ఆయుధాలతో భారత్ మన పొలిమేర్ల దాకా వస్తే ఇప్పుడు నేను ఏం చెయ్యగలను? వెళ్ళాను, ఏదో రెచ్చిపోయి మాట్లాడాను, చైనా వాడు వచ్చాడు చూశాడు, ఏం చేస్తాడు? ఎవడు ఏం చెయ్యగలడు? నేను ఎప్పుడు అదే చెప్తాను. పక్కన నుంచి గమనిస్తున్న భూటాన్కి ఎలా ఉండాలి అంటే, ఒక సింహము నాకు రక్షణగా ఉంది. మనం ఏం మాట్లాడుతున్నాము, తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్. మన వద్ద ఉండే అత్యాధునికమైన మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ను నేరుగా బంగ్లాదేశ్ ముందు తీసుకువెళ్ళి, నువ్వు ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా, మేము నీ మీద దాడులు చేస్తే బంగ్లాదేశ్లో ఒక సింహ భాగము భారత్తో కలిసిపోతుంది. అంటే ఒకవైపు అస్సాం, ఇంకొక వైపు మేఘాలయ, టోటల్గా మేము కలిపేసుకుంటాం. నువ్వు ఆపగలవా? ఇవాళ అక్కడ పాకిస్తాన్ పోస్టులు మన చేతికి రాబోతున్నాయండి. కొండలను మనము స్వాధీనము చేసుకోగలమండి. ఎవడడుగుతాడు? ఇదే నేను చెప్తూ ఉంటాను. రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద దండయాత్ర చేసినప్పుడు ఇవాళ ప్రపంచం ఏం చేస్తుందండి? ఎవడు రష్యా వాళ్ళని ఆపగలిగాడు? కుదిరిందా? ఇజ్రాయెల్ని ఎవడైనా ఆపగలిగాడా? ఇదే ఇవాళ. అంటే నో డిఫెన్స్, ఓన్లీ అఫెన్స్. లిటరల్గా వాళ్ళ బార్డర్లో ఇంతంత పెద్ద ఆయుధాలను మీరు డిప్లాయ్ చేసి, పదరా నువ్వు ఏం చేయగలవో చూద్దాము అంటే వాడు ఏం చేయగలడు? నథింగ్ హీ క్యాన్ డూ. హీ విల్ లూజ్ చిటగాంగ్ పోర్ట్, హీ విల్ లూజ్ నార్త్ బంగ్లాదేశ్ అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి బంగ్లాదేశ్ యొక్క పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.